యేసు ప్రభువారు గొప్ప దేవుడని అందరికీ తెలుసు, కానీ ఆయనలో ఉన్న గొప్పతనం కొందరికే తెలుసు. మరి నా జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు ఎన్నో ఉన్నాయి. మొదటిగా మాది కాకినాడ పట్టణం, తూర్పుగోదావరి జిల్లా. నా పేరు కొండా శ్రీనివాసు. యాదవుల కుటుంబంలో నేను జన్మించాను. మా తల్లిదండ్రులకి 4 సంతానం, నేను ఆఖరి కుమారుడిని. నేను చిన్నతనం నుంచి కూడా నా ఇష్టానుసారంగా జీవిస్తూ మరి నా జీవితాన్ని ఎంతగానో పాడు చేసుకుంటూ ఉండేవాడిని. ఎలాంటి వ్యక్తులతో నేను జీవించేవాడిని అంటే, తల్లిదండ్రుల మాట వినలేనటువంటి వ్యక్తులతో, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేటువంటి వ్యక్తులతో, తల్లిదండ్రులను దుఃఖపెట్టేటువంటి వ్యక్తులతో నేను తిరుగుతూ చెడు స్నేహం చేసి చెడిపోతూ అనేకులను చెరిపేస్తూ ఉండేవాడిని. మరి నేను మంచిగా ఉండాలని, మారాలని నా తల్లి ఎన్నో పూజలు పునస్కారాలు చేసింది, కానీ నా బ్రతుకు మారేది కాదు. సరే పెళ్లి చేస్తే మారతాడని చెప్పి నేను ప్రేమించి ఇష్టపడినటువంటి అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేశారు. అయినా సరే నేను మారలేదు. ఇంకా ఇష్టానుసారంగా తాగేస్తూ తిరిగేస్తూ సిగరెట్ కాల్చడం, భయంకరమైన అలవాటు గంజాయి కాల్చడం అనేటువంటి అలవాట్లు నేర్చుకొని మరి విచ్చలవిడిగా జీవిస్తూ ఉండేవాడిని. ఇలా జీవిస్తూ కాకినాడ పట్టణంలో మరొక స్నేహితుడితో స్నేహం చేశాను. అతడి పేరు మోసినటువంటి రౌడీ షీటర్. అతని వెనకాల తిరిగి అతనితో అనేకమైనటువంటి కొట్లాట కేసుల్లో జైలుకి వెళ్ళటం రావటం కూడా జరిగింది. జైలుకి వెళ్తున్నానని చెప్పి మా తల్లిదండ్రులు ఎంతగానో బాధపడి, నువ్వు జైలుకి కూడా వెళ్తున్నావు, మాకు చాలా అవమానకరంగా ఉందని చెప్పి మా తల్లిదండ్రులు ఎంతో బాధపడి చెప్పారు. కానీ వారి మాట వినలేదు. వారి మంచి మాటలు నేను వినలేదు. ఎంత జాగ్రత్తగా, ఎంత నేర్పుగా, ఎంత ప్రేమగా చెప్పినప్పుడు కూడా మరి వినలేదు. మాంత్రికుడు ఎంత నేర్పుగా బోర ఊదినప్పటికీ చెవి యొగ్గలేని చెవిటి పాము వలె మరి నా జీవితాన్ని నేను జీవిస్తూ ఉండేవాడిని. అలాగన మరి నాకున్న అలవాట్లను బట్టి, స్నేహాన్ని బట్టి, నాకున్న కేసులను బట్టి నా తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తిని అంతటినీ కూడా నేను పాడు చేశాను. పాడు చేసిన తర్వాత మరి నేను నా స్నేహితుడితో కలిసి కాకినాడ పోర్ట్లో అనేకమైనటువంటి నేరాలు చేయటానికి అతనితో పాటు కలిసి వెళ్ళేవాడిని. కాకినాడ పోర్ట్లో యూరియా, డిఏపి, రైసు, షుగరు, అనేకమైనటువంటి సరుకులు, ఆహార పదార్థాలు రవాణా జరుగుతూ ఉంటుంది. అక్కడ పెద్ద పోర్ట్ అనమాట. అక్కడ కాకినాడలో ఇంచుమించుగా ఒక 20 వాళ్ళు ఆగి షిప్మెంట్ జరిగేంత ప్లేస్ అక్కడ ఉంటుంది. గొప్ప షిప్మెంట్ అక్కడ జరుగుతూ ఉంటుంది. అర్ధరాత్రి వేళ లారీలు వేసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గొడవన్స్లో ఉన్నటువంటి సరుకుని మరి దొంగిలించి మరలా తీసుకొచ్చి అమ్మేసి, తినేసి, తాగేసి ఇష్టానుసారంగా మరి నేను జీవిస్తూ ఉండేవాడిని. నా తల్లి, నా తండ్రి, నా భార్య నా కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. అయితే నా కోసం పోలీసులు వస్తూ ఉండేవారు. నా వల్ల నా తల్లికి నిద్ర ఉండేది కాదు, సుఖం ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు. ఇలాగన కొంతకాలం గడిచిన తర్వాత నా స్నేహితుడికి నాకు మాట వచ్చింది. అతడు నన్ను కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత ఈ విషయం మా తల్లిదండ్రులకు తెలిసి అడిగారు. నా తల్లిదండ్రుల మీద కూడా అతడు తిరుగుబాటు చేసాడని తెలుసుకున్నాను. మరలా నేను వెళ్ళి అతన్ని అడిగాను, నీకోసం ఎన్నో గొడవ కేసుల్లో జైలుకి వెళ్ళి వచ్చాను నేను, నువ్వు నన్ను అనవసరంగా కొట్టావు అని నేను అడిగాను. ఎందుకంటే అతని దగ్గర బోల్డంత గ్యాంగ్ ఉంటుంది, డబ్బు ఉంది, అతని పేరు మోసిన రౌడీ షీటర్, అతను నేనేమి చేయలేను. మరలా అడిగినప్పుడు మరలా నా మీద తిరుగుబాటి మరలా నన్ను కొట్టడం జరిగింది. ఏం చేయాలో తెలియక సహనాన్ని కూలిపోయి అతన్ని నరికి చంపేశాను. జైలుకి వెళ్ళాను, జైల్లో ఉన్నాను. చాలా గొడవలు జరిగాయి. మా తల్లిదండ్రులను చంపాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. మా తల్లిదండ్రులు, మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళిపోయారు, అక్కడ ఉన్నారు. తర్వాత జైలుకి వచ్చారు మా తల్లిదండ్రులు నన్ను చూడటానికి. అతనితో స్నేహం మానేయమన్నాం. ఆఖరికి అతన్నే నువ్వు చంపవలసి వచ్చింది, ఎందుకురా నీ జీవితం ఇలాగ అయిపోతుంది అని చెప్పి నా తల్లి, తండ్రి ఎంతగానో బాధపడ్డారు, దుఃఖపడ్డారు. ఇప్పుడు నీ వలన వాళ్ళు మమ్మల్ని చంపడానికి తిరుగుతున్నారు అనేటువంటి మాట చెప్పారు. అప్పుడు నాకు చాలా కోపం కలిగి నన్ను అర్జెంటుగా బయటికి తీయండి, ఎవరైతే మీ మీద తిరగబడుతున్నారో వాళ్ళని కూడా నేను మరి చంపేస్తానని చెప్పేసి కోపంగా మాట్లాడడం నా తల్లిదండ్రులు భయపడి, ఒకవేళ బయటికి తీసుకొస్తే ఇతడే ఎవరినైనా చంపుతాడు, లేకపోతే ఎవరైనా ఇతన్ని చంపేస్తారని చెప్పి నన్ను కొంతకాలం జైల్లోనే వదిలేశారు. జైల్లోంచి కొంతకాలం అయిన తర్వాత బయటికి తీసుకొచ్చారు. బయటకు వచ్చాను. ఆ చనిపోయిన వ్యక్తి బతికున్నప్పుడు ఎలాంటి నేరాలు చేయించేవాడో అతని స్థానంలో నేనుండి పెద్ద గ్యాంగ్ను తీసుకొని వెళ్ళి అలాంటి నేరాలు చేస్తూ బోల్డంత డబ్బును సంపాదిస్తూ విచ్చలవిడిగా తినేస్తూ తాగేస్తూ మరొక రౌడీ షీటర్గా నేను అక్కడ సంచరిస్తూ ఉండేవాడిని. అలాగ నా మీద కేసులు పెరిగిపోయినాయి. నెమ్మది లేదు, సమాధానం లేదు. ఇంటికి ఎప్పుడు వెళ్ళేవాడిని, ఎప్పుడు వచ్చేవాడినో తెలీదు.
నా కోసం నా కుటుంబం ఎదురు చూస్తుంటే పోలీసు వారు వచ్చి వెళ్తూ ఉండేవారు. ఎలాగ జీవితం కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఇక మనశ్శాంతి ఉండేది కాదు. నల్లగా తయారైపోయి కళ్ళు లోతుకి వెళ్ళిపోయి భయంకరంగా ఆలోచిస్తూ ఉండేవాడిని. కేసులన్నీ బాగా పెరిగిపోయిన మీద ఏం చేయలేదో తెలియక బ్రాందీ తీసుకొని వెళ్ళి శ్మశానంలోకి వెళ్ళి సమాధి మీద పడుకొని తాగుతూ ఉండేవాడిని. అందులో జీడిపప్పు వేసుకొని మరి ఆ మందు తాగుతూ ఉండేవాడిని. సమాధి మీద పడుకొని అలాగ ఆలోచిస్తూ ఉండేవాడిని. పరిశుద్ధ గ్రంథం తర్వాత నేను చూశాను, ఒక వ్యక్తి దెయ్యం పట్టినవాడు మరి సమాధుల్లో సంచరించినట్లుగా. నేనైతే నిజంగా దెయ్యం పట్టిన వాళ్ళగా అక్కడే తాగి ఆ సమాధుల మీదే రాత్రులు 1 గంట 2 వరకు ఆ సమాధి మీదే ఉండి పడుకుంటూ ఉండేవాడిని. నిద్ర పట్టేది కాదు. ఏం చేయాలని తీవ్రంగా ఆలోచిస్తూ ఉండేవాడిని. నా దగ్గరికి 2 స్నేహితులు వచ్చారు, అప్పారావు, రామకృష్ణ అని. వచ్చి వారు నీకు డబ్బు కావాలి, మాకు డబ్బు కావాలి, మనం ఒక పని చేస్తే డబ్బు వస్తుంది, నువ్వు చేస్తావా మాతో పాటు అని అడిగారు. ఏమైనా చేస్తాను, నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి, డబ్బు కావాలి, నా కేసులన్నీ కొట్టించుకోవాలి నేను అని చెప్పినప్పుడు, అయితే రా అని చెప్పేసి వాళ్ళు తీసుకొని వెళ్ళారు. ఏమిటంటే ఒక వ్యక్తిని చంపాలని చెప్పారు. ఆ వ్యక్తిని చంపితే డబ్బులు వస్తాయని చెప్పారు. ఎందుకంటే దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమే మరి మరణపు అంచుల్లోనికి దుర్మార్గమైనటువంటి స్థితిలోనికి నేను వెళ్ళిపోతూ ఉన్నాను. ఏ వ్యక్తిని అయితే మేము చంపాలని వెళ్ళామో డబ్బు కోసం, ఆ వ్యక్తి అక్కడ లేడు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి అక్కడ లేడు. తర్వాత ఏం చేయాలంటే బ్యాంక్ రాబరీ చేద్దామని మరొక దుష్ట ఆలోచన కలిగి బ్యాంక్ రాబరీ చేయడానికి వెళ్ళాం. బ్యాంక్ రాబరీ చేయాలంటే కొంత డబ్బు అవసరం గనుక అది కూడా మా వల్ల అవ్వలేదు. మరి బ్యాంకులోకి సొరబడి కత్తులతో బెదిరించి మరి డబ్బు దోసుకోవాలనేటువంటి ఆలోచన కూడా వచ్చింది మాకున్నటువంటి ఆ దుర్మార్గమైనటువంటి మనస్తత్వాన్ని బట్టి. అది కూడా మా వల్ల కాలేదు. ఇంకేం చేయాలంటే మా ముగ్గురులో ఒకటి చెప్పాడు, డబ్బైనా ఒకటే, బంగారం అయినా ఒకటే. బంగారం షాపులు దొంగతనం చేస్తే బోళ్ళది డబ్బు వస్తుంది అని చెప్పాడు. కాకినాడ నుంచి పిఠాపురం అనేటువంటి పట్టణం ఉంది, 18 కిలోమీటర్ల దూరంలో. పిఠాపురం అనే పట్టణం వెళ్ళి అక్కడ కొత్త బంగారం షాపు మరి అర్ధరాత్రి వెళ్ళి అందులో ఉన్నటువంటి బంగారం ఎండి దొంగిలించి మేము తీసుకొని వచ్చేసి దాన్ని నమ్మి 3 నెలల్లో తినేసాం, తాగేసాం. కానీ మా కష్టాలు తీరలేదు, ఇంకా మా మీద కేసులు పెరిగాయి. 3 నెలల్లో మా సంపాదించిన డబ్బు అంతా అయిపోయింది. ఇంకా ఏం చేయాలంటే మా ఊడు చెప్పాడనమాట, తుని పట్టణంలో పెద్ద బంగారం షాప్ ఉంది, ఆ బంగారం షాపుని మనం దొంగతనం చేస్తే మన జీవితం సెటిల్ అయిపోతాక ఇంక ఏమీ చేయవలసిన లేదు, ఈ ఒక్కసారికి వెళ్దాం రండి అని చెప్పేసి మరి మమ్మల్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. మేము ముగ్గురం కాకినాడ నుంచి తుని వెళ్ళాం. తునిలో పాత పోస్ట్ ఆఫీస్ వీధి అని ఒకటి ఉంటుంది, అక్కడ అన్ని బంగారం షాపులే ఉంటాయి. అర్ధరాత్రి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బంగారం షాపు తాళం కప్పలు పగలగొట్టి మరి బంగారం షాపులో చొరబడి మరి బంగారాన్ని దొంగిలిస్తూ ఉన్నాం. మా ఊడి దగ్గర ఒక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళి బంగారాన్ని దొంగిలిస్తూ ఉన్నాడు. ఎంతకి వెళ్ళినా రావట్లేదంటే మా ఊడు బయటకని చెప్పేసి నేను కూడా వెళ్ళాను. నేను ఫుల్లుగా తాగేసి ఉన్నాను, నాతో పాటు నా స్నేహితుడు కూడా ఫుల్లుగా తాగేసి ఉన్నాడు. లోనకి వెళ్ళాడు మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాడు, వాడు తాగలేదు. వాడు వెళ్ళినోడు ఇంకా రావట్లేదని చెప్పేసి నేను లోనికి వెళ్ళాను. లోనికి వెళితే విస్తారమైనటువంటి బంగారం అందులో ఉంది. ఎంత బంగారం ఉందంటే నేను నా లైఫ్లో అంత బంగారం చూడలేదు. అంత బంగారం ఉంది ఆ షాపులో, చాలా పెద్ద షాప్ అది. అప్పుడు ఏం చేశానంటే మా ఊడు తెచ్చిన సంచి నిండిపోయింది, ఆ బ్యాగ్ నిండిపోయింది. ఇంకా ఏం చేయాలని చూస్తే అక్కడ వేస్ట్ కాగితాలు వేసుకునే డస్ట్బిన్ ఒక సంచి ఉందన్నమాట, ప్లాస్టిక్, సిమెంటు బత్తాలతో ఆ కవర్ లాంటిది అనమాట. దానిలో ఉన్న కాగితాలు ఉంపేసి అందులో ఉన్నటువంటి బంగారాన్ని బాక్సులతోటే మరి అందులో వేస్తూ ఉన్నాను. పైన ఉన్నటువంటి ఆ సౌండ్లకి పైన ఉన్న వ్యక్తి లేవటం, పెద్ద పెద్ద కేకలు వేయటం జరిగింది. బయట కాపలా పెట్టాం మా ఓడిని, వాడు ఎవరో బయట కేకలేస్తున్నారు, వచ్చేయండి బయటకు వచ్చేయండి వెళ్ళిపోదాం అన్నాడు. ఎవరని చెప్పేసి కత్తి పెట్టుకొని వస్తే ఒక ఆయన పైన ఉండి కేకలేస్తున్నాడు, ఎవరు మీరు అని చెప్పేసి అర్ధరాత్రి వేళ. నేను కత్తి పట్టుకొని మేడెక్కి పైకి వెళ్ళి కత్తితో బెదిరించగలని అల్లిపోయి గదిలోకి పారిపోయాడు ఆయన. నేను వెంటనే గొళ్ళెం పెట్టి మరలా కిందకు వచ్చి అందులో ఉన్న బంగారాన్ని మేము దొంగిలిస్తూ ఉన్నప్పుడు ఆయన ల్యాండ్ ఫోన్ నుంచి పోలీసు వారికి ఫోన్ చేయడం జరిగింది. పోలీసు వారు మమ్మల్ని పట్టుకోవటానికి వెతుక్కుంటూ వస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఆ వీధంతా కూడా సందులుగా ఉంటుంది అనమాట. ఏ సందులోంచి ఏ సందులోకి వెళ్తాం అన్నట్టు ఉంటుంది ఆ వీధంతా కూడా. వెతుక్కుంటూ వస్తున్నారు. అంతలోకి 2 కానిస్టేబుల్ నడుచుకుంటూ వస్తున్నారు. మా ఓడు చూశాడు, మా ఓడు ఎవరో వస్తున్నారు వచ్చేయండి అనేటప్పటికి 2 బ్యాగులు పట్టుకొని ఒక బ్యాగ్ బండికి తగిలించి ఒక బ్యాగ్ పట్టుకొని మధ్యలో నేను ఎక్కి వెనకాల మా ఓడు ఎక్కాడు. బండి మా ఓడు తోలటానికి
స్టార్ట్ చేస్తున్నాడు, తాళం ఆన్ చేయకుండా స్టార్ట్ చేస్తున్నాడు, బండి స్టార్ట్ అవుతలేదు. వాళ్ళు గబగబా పరిగెట్టుకొని వచ్చి ఆ షాపును చూసి మమ్మల్ని చూసి పెద్ద పెద్ద కేకలేసి ఆ బండికున్న తాళం తీసి మర్యాదగా లొంగిపోండి అని చెప్పారు. బెదిరిందామని కత్తి తీసి ఇలాగ అనేటప్పటికి కానిస్టేబుల్ చెయ్యి తెగిపోయింది. వెంటనే రెండో కానిస్టేబుల్ తన దగ్గర ఉన్న విజిల్ తీసి వేసాడు. విజిల్ వేయగానే ఆ పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి జరుగుతుందని చెప్పేసి చూడటానికి వస్తూ ఉన్నారన్నమాట. పైనుంచి ఎవరికి ఎందుకు తీర్చలేదు. ఎప్పుడైతే ఆ విజిల్ వేసాడో ఆ కానిస్టేబుల్ ఆ వ్యక్తి మీద కూడా కత్తితో ఒక ఏయటం జరిగింది. ఆయనకి మండ చెయ్య మరి కింద పడిపోలేదు, మండ తెగిపోయింది ఆయనకి. అప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద కేకలు వేస్తుంటే మా కోసం ఆల్రెడీ పోలీసులు ఎత్తుక్కుంటూ వస్తున్నారు. మొత్తం 7 కానిస్టేబుల్, 2 సెక్యూరిటీ గార్డు మొత్తం మమ్మల్ని చుట్టుముట్టారు. వాళ్ళు రక్తాలు కారుతున్నాయి, వాళ్ళ చేతులు ఇలా పట్టుకున్నారు, విజిల్ లేస్తున్నారు, రాళ్లతో కొడుతున్నారు. చాలా బీభత్స కాండ అక్కడ జరుగుతూ ఉంది. బెదిరిస్తున్నాను, నా చేతిలో రాడ్ ఉంది, నేను రాడ్డుతో బెదిరిస్తూ ఉన్నాను, కానీ ఎవరు వెళ్తలేదు. ఒక ఆయన ఎత్తైన మనిషి తెగించి మీదకి వచ్చాడు రాడ్ ఉన్నప్పటికీ కూడా. ఆ రాడ్డు కొడితే బుర్రకు తగిలి కాళ్ళ పడిపోయాడు హెడ్ కానిస్టేబుల్ అయినా. అప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఎంత దుమ్మరం చేస్తున్నారంటే చాలా భయంకరంగా అరుస్తూ ఉన్నారనమాట. ఒక పక్కన భయం, ఎలాగైనా తెగింపు, వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని. దొరికామంటే ఖచ్చితంగా చంపేస్తారు ఇక్కడ ఇల్లు అని చెప్పేసి 2-3 చంపేసి దాటిపోవాలని చెప్పి నా దగ్గర ఉన్న కత్తిని చూసేటప్పుడు ఎక్కడ పడిపోయిందో ఆ కత్తి పడిపోయింది. దేవునికి స్తోత్రం. వెంటనే నేను కూడా పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాను, మావుడు కేకలు వేస్తున్నాడు. 2-3 చెప్పాను బండి తీ మనం వెళ్దామని చెప్పేసి అనేటప్పటికి మావుడు తాళం తీసి బండి తీసి స్టార్ట్ చేసి ఒక్కడే వెళ్ళిపోతున్నాడు. వాడు వెనకాల నేను పరిగెడుతున్నాను, నా వెనకాల నా స్నేహితుడు పరిగెడుతున్నాడు. అప్పుడే CA గారు సూర్యరావు గారు వచ్చారు. సందులోకి జీబు తిరగకపోతే జీబు ఆఫ్ చేసి మా వెనకాల పరిగెడుతున్నారు. నాతో పాటు పరిగెడుతున్న నా స్నేహితుడు సందులోకి తిరిగిపోయాడు. వాడు వెనకాల 5-6 పరిగెట్టి వెళ్తున్నారు. నా వెనకాల రాళ్లతో కొడుతూ బద్దీలతో బాత్తు నా వెనకాల పరిగెడుతున్నారు. నేను బండి వెనకాల పరిగెడుతున్నాను. అప్పుడే CA గారు జీబు దిగి గబగబా నా వెనకాల పరిగెట్టుకొని వచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి రివాల్వర్ తీసి కరెక్ట్గా నాకు గురి పెట్టేటప్పటికి నేను సందులోకి తిరిగి తప్పించుకున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన గురి పెట్టినట్టు ఆయన షూట్ చేసినట్టు నాకు తెలియదు ఈ విషయం. తెల్లవారిపోయిన తర్వాత ఏం జరిగిందంటే పోలీసు వారిని కత్తులతో గాయపరిచి బంగారం షాప్ లూటీ చేశారంటే ఈ జిల్లాకి సంబంధించిన వారు కారీలు, పక్క రాష్ట్రాల నుంచి జార్ఖండ్, ఒరిస్సా నుంచి వచ్చిన వారు అయి ఉంటారు. వీళ్ళు ఇంత కఠినంగా ఇంత ఘోరంగా అయితే ఈ జిల్లా వాళ్ళు చేయరని చెప్పేసి మరి జల్లెడు వేయటం ప్రారంభించారు. వాళ్ళు మొత్తం పాత నేరస్తులందరినీ కూడా అరెస్ట్ చేసేయండి అని చెప్పేసి ఒక అరెస్ట్ వారెంట్ పంపించారు. అందరినీ ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. పాత నేరస్తులందరూ కూడా మేము కాదు కొమ్ములు తిరిగిన వాళ్ళు కూడా పోలీసు వాళ్ళ మీద మేము ఎందుకండి కత్తులతో దాడి చేస్తాం, అవసరమైతే నేరం చేస్తాం, కానీ కత్తులతో పోలీసు వాళ్ళ మీద దాడి చేయం కదా, మేమన్నా నక్సలైట్లమా, ఉగ్రవాదులమా చేయటానికి అని వాళ్ళు స్థితిగతులను వారు చెప్తూ ఉన్నారు. మొత్తం జల్లిడిగా మా ముగ్గురులో ఒకడు 2వ రోజు వాడిని పట్టుకున్నారు. వాడిని పట్టుకొని కోటింగ్ ఇచ్చేటప్పటికి వాడు చెప్పాడు, ఏం జరిగింది చెప్పరా అంటే వాడు జరిగిందంతా చెప్పాడు. ఇలా జరిగింది సార్, మా ప్రాణాలు మేము కాపాడుకోవడానికి ఇలా దాడి చేసామని. అక్కడ ఏం జరిగిందంటే 2 బంగారం బ్యాగుల్లో పెద్దది పడిపోయింది, ఒక బ్యాగ్ బండికి ఉండిపోయింది. ఆ 10 వేసుకొని నేను వెళ్ళిపోయాను, ఆ బంగారం బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోయాను. సుమారు చాలా బంగారం ఉంటుందో వేసుకుని వెళ్ళిపోయాను నిండాగా. అయితే వాడిని అడిగారు, మరి మాకు కొండా శ్రీనివాస్ కావాలి, వాడు ఎక్కడ దొరుకుతాడని వాళ్ళు అడిగారు. ఎందుకంటే కొండా శ్రీనివాస్ అంటే నేనే. వాడు చెప్పాడు, వాడు దొరకడు సార్, వాడు మెలకుగా ఉన్నప్పుడు వాడు దొరకడు, వాడు పడుకున్నప్పుడు మత్తుగా ఉన్నప్పుడు తాగేసి ఉన్నప్పుడే వాడిని మీరు పట్టుకోగలరు, మెలకుగా ఉన్నప్పుడు మాత్రం మీరు ఆయన పట్టుకోలేరు. ఎందుకంటే వాడి దగ్గర కత్తి ఉంటుంది, వాడు తిరగబడతాడు, వాడు చాలా మూర్ఖుడు అని నా స్నేహితుడు చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ఎక్కడుంటాడో చూపించు, దొరికిన వెంటనే వెనక నుంచి సావు దెబ్బ కొడతాం, చత్తే హాస్పిటల్లో పాడేస్తాం, బతికితే జైల్లో పెడతాం, వాడు ఎక్కడ ఉంటాడో వాడి అడ్రస్లు వాడి ప్లేసులన్నీ కూడా మాకు చెప్పని వాడిని అడిగారు. ఎందుకంటే వాడు అలా చెప్పాడు, వాడు దొరకడు సార్, వాడు మెలకుగా ఉన్నప్పుడు దొరకడని చెప్పాడు. నిజమే, చాలామంది మెలకుగా ఉన్నప్పుడు దేవుడికి దొరకరు, ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుడికి దొరకరు, కుటుంబం ఉన్నప్పుడు దేవుడికి దొరకరు, అన్ని సవ్యంగా ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి రారు. దేవుడి దగ్గరికి రావాలంటే డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి, శిక్ష అయినా పడాలని ఒక దైవజనుడు చెప్పాడు. నేనంత కఠినస్తుడు కాబట్టి అధికారులు కూడా అంత కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. హృదయాన్ని కఠినపరుచుకుని వాడు కీడులో పడును అని తర్వాత నేను తెలుసుకున్నా. నా కోసం ఎంక్వైరీ చేసినప్పుడు నా ఇంటి అడ్రస్ తెలుసుకున్నారు, ఇంటికి వెళ్ళారు. నాకు ఒక కుమారుడు, నా భార్య 5 నెలల గర్భిణి.
ఒక 20 మంది పోలీసులు వెళ్ళి అడిగారు, నా భార్య వెళ్ళిపోయింది, అంతమంది పోలీసులు చూడగానే ఏదైనా మర్డర్ చేసాడేమో అనుకోండి. నీ భర్త ఇలాగా పోలీసు వారితో కత్తులతో దాడి చేసి తప్పించుకున్నాడు, ఎస్పీ గారికి కాల్ చేయమన్నారు, మర్యాదగా నువ్వు పట్టిస్తే మరలా బెయిల్ మీద తెచ్చుకోవచ్చు అని నా భార్యని అడిగారు. ఏమోండి, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. అవును నిజమే, పాపంలో ఉన్నవాడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్తాడో తెలియదు. నా జీవితం అలాగ ఉంది. అప్పుడు చెప్పింది నా భార్య, మొత్తానికి ఇంటికి వస్తాడంటే ఏదో టైంలో వస్తాడండి అని చెప్పింది. అప్పుడు వాళ్ళు రెండో రోజు ఇంటి చుట్టూ కాసు కూర్చున్నారు. ఆ రెండో రోజు మధ్యాహ్నం 2:30-3 ఆ టయానికి నేను బ్యాగ్ పట్టుకొని మరి నేనున్న ఏరియాలో నా ఇంటికి వెళ్ళాను. నా పెద్ద కుమార్ బయట ఆడుకుంటున్నాడు, అటు ఇటు చూసాను, అంతా బాగానే ఉందనుకొని బ్యాగ్ కట్టుకుని ఇలా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఇంటి చుట్టూ ఉన్న పోలీసులు ఒకేసారి నా మీద ఒక 10 మంది పడిపోయి గట్టిగా నొక్కు పెట్టి బేడీలేసి తిరగబడతానని చెప్పి నాకు బ్రాందీ పట్టించారు. మా ఇంట్లో ఎప్పుడు బ్రాందీ ఉండేదన్నమాట. బ్రాందీ పట్టించి గొలుసులతో బంధించి నన్ను జీబులో విసిరేశారు. కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కొర ప్రాణంతో కొట్టి చెరసాల్లో విసిరేశారు. నన్ను చాలా గట్టిగా కొట్టారు. అంటే పోలీసులని మనం ఎదిరిస్తేనే చాలా గట్టిగా కొడతారు. పోలీసుల మీద కత్తులతో దాడి చేయడం అంటే చిన్న విషయం కాదు. కర్రలతో కొడుతుంటే పట్మని కర్రలు పగిలిపోయాయి అనమాట. తీరా చూస్తే కర్ర పగిలిపోయేది, నా చర్మం కూడా చిట్లిపోయేది. అంత గట్టిగా, చాలా గట్టిగా కొట్టారు. ఓపిక లేదు, చెరసాల్లో విసిరేశారు. ఆ 3వ రోజు సిఏ గారు ఎస్పీ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చారు. ఆ కొండ శ్రీనివాస్ గారిని బయటికి తీసుకురండి అన్నారు. నన్ను మోసుకొని తీసుకెళ్ళి సిఈ గారి పాదాల దగ్గర పడేశారు. కూర్చోలేను, నుంచోలేను, పడుకోలేను. అలాంటి పరిస్థితిలో నేనున్నాను. సిఈ గారు కర్ర ఇలా గడ్డం కింద పెట్టి ఇలా లేపి, కొండా శ్రీనివాస్ అంటే నువ్వేనేంట్రా అని అడిగారు. నేనే సార్ అన్నాను. అందరికన్నా వెనకాల పరిగెట్టి బండికి సందులోకి తిరిగిపోయింది నువ్వేనా అని అడిగారు. నేనే సార్ అన్నాను. నువ్వు చాలా అదృష్టవంతుడురా అన్నారు. దేవునికి స్తోత్రం. నేను అదృష్టవంతుడేంటి సార్ అన్నాను. ఒంటి నిండా దెబ్బలు, ఒంటరి స్థితిలో ఉన్నాను, దిక్కుమాలిన స్థితిలో ఉన్నాను, బంధించబడి ఉన్నాను, భయంకరమైన నేరాలు చేశాను, నా మీద మర్డర్ కేసులు ఉన్నాయి. నేను అదృష్టవంతుడేంటి సార్ అంటే ఆయన చెప్పారు, ఒరే నీ వెనకాల రివాల్వర్ అట్టుకొని నిన్ను షూట్ చేస్తుంటే నువ్వు తప్పించుకున్నావరా, నా పేరు విన్నావా, చింతల సూర్యప్రకాశ్ నా పేరు. మరి గతంలో ఒకరిని కాల్చాను, నేను ఎస్ఐగా ఉన్నప్పుడు కాల్చాను, సీఏని అయ్యాను. నిన్ను కాలిస్తే డైరెక్టర్గా ఎస్పీని అయిపోతుండ్రా, నీకంత క్రేజ్ ఉంది కనుక కొంతలో నువ్వు తప్పించుకున్నావురా, ఏ దేవుడు కాపాడ్డాడో నిన్ను కాపాడ్డాడురా అని చెప్పాడు. నిజముగా ఎరగని రీతిగా దేవుడే నన్ను కాపాడ్డాడు. ఆ విషయం నాకు తెలీదు. నయమాను మరి అనేక సార్లు యుద్ధాలకు వెళ్ళినప్పుడు యెహోవాయే అతనికి తోడై ఉండి జయాన్ని ఇచ్చాడు. కానీ ఆ విషయం నయమానికి తెలియదు. కానీ దేవుడు నన్ను ప్రేమిస్తూ నన్ను కాపాడుతూ ఉన్నాడు. ఆ విషయం నాకు తెలియదు. నేను కఠినంగా అన్నాను, చంపేవలసింది సార్, ఎందుకు సార్ జీవితం అన్నాను. వీడికి ఇంకా పొగరు తగ్గలేదని చెప్పి ఇంకా కోటింగ్ ఇచ్చి మరి నాకు 7 కేసులు ఉన్నాయి, వారు 11 కేసులు పెట్టి 18 కేసుల మీద రాజమండ్రి సెంట్రల్ జైలుకి నన్ను పంపించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో నేనున్నాను. అధికారుల మీద తిరగబడిన వారికి జైల్లో జైలు అనేటువంటిది ఒకటి ఉంటుంది. పరలోకానికి వెళ్ళవలసిన వాడు పరదేశికి వెళ్తాడు, నరకానికి వెళ్ళవలసిన వాడు పాతాళానికి వెళ్తాడు. అలాగా అధికారుల మీద తిరగబడిన వారికి జైల్లో జైలు అని ఒక పనిష్మెంట్ జైలు ఉంటుంది. ఆ పనిష్మెంట్ జైలు సింగిల్ సెల్ ఉంటుంది అనమాట. సింగిల్ సెల్లో నన్ను వేశారు. చాలా దరిద్రంగా ఉంటుంది, దోమలు ఉంటాయి, చిన్న ఎలుతురు తగులుతుంది అంతే. ఎక్కడి నుంచో బలుబు చిన్న ఎలుతురు తగులుతుంది, పెద్దగా ఎలుతురు ఏం తగలదు. చిన్న చిన్న కటకటాలు మన చెయ్య ఇలాగ వెళ్తుంది అంతే. హస్తం మాత్రమే బయటకు వస్తుంది. అంత ఇరుకుగా ఉంటుంది. లోన చాలా భయంకరమైన దుర్వాసన దోమలతో ఉంటుంది అది. అందులో నన్ను వేశారు. నేను అక్కడ ఉన్నాను, ఒక్కడనే ఇలాగ ఆలోచిస్తున్నాను, నేనేంటి ఇలాగైపోయాను, నేను ఎక్కడ ఉండవలసి ఉన్న, అసలు నా బ్రతికేట ఇలాగైపోయింది అని ఆలోచనలో పడ్డాను నేను. ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా కూడా ఎంప్లాయీస్ అనమాట. మా నాన్నగారు రైల్వే జాబు, మా మేనమామలు అందరూ కూడా, మా చిన్నాళ్ళందరూ కూడా చాలా ఎంప్లాయీస్, రైల్వే ఎంప్లాయీస్. మాదంతా, మా కుటుంబం అంతా రైల్వే ఎంప్లాయీస్. అలాంటి స్థితిలో ఉండవలసిన నేను ఇలాగైపోయానేంటి అని ఆలోచిస్తూ ఉంటుండగానే తెల్లారిపోయింది. నన్ను చూడటానికి నా తల్లి, నా తండ్రి, నా భార్య వచ్చారు. నా తల్లి నా వాలకాన్ని చూసి నన్ను చూసి ఏడవటం ప్రారంభించింది.
ఎందుకంటే నల్లగా అయిపోయి, కళ్ళు లోతుకి వెళ్ళిపోయి, పెదాలు మాడిపోయి భయంకరంగా ఉన్నానన్నమాట. నన్ను చూసి నాలో సావుకలు కనబడుతూ ఉంది. నా తల్లి ఏడవడం ప్రారంభించింది. ఎలాగ ఉండవలసిన వాడురా, ఎలాగ ఉన్నావు, నా తండ్రి పేరెట్టుకున్నాను నీకు, ఎవరికి అన్యాయం చేశానురా నేను, ఎవరి గర్భఫలాన్ని శపించానురా, ఎవరి కుటుంబాల్లో చిచ్చులు పెట్టానురా, ఎవరి నోటుకాడ కూడులు లాక్కున్నాను రా నేను, నీ తోటివారు మంచి మంచి ఉద్యోగాలు పొజిషన్లో ఉన్నారు, నువ్వు ఎందుకురా ఇలాగైపోయావు, ఎన్నో పూజలు పునస్కారాలు చేశానురా నువ్వు మారాలని, మంచి వ్యక్తిగా ఉండాలని, ఎన్నో దేవుళ్ళకు మొక్కానురా, ఎవరూ నిన్ను మార్చలేదు. అసలు దేవుడు ఉంటే కదరా నిన్ను మార్చడానికి. అయ్యో నా కుమారుడా, ఎందుకురా నీ బ్రతికి ఇలాగైపోయింది, నేను ఎవరికి చెప్పుకోనురా, ఎవరికి చెప్పుకుంటే నాకు ఓదార్పు కలుగుతుందని నా తల్లి భయంకరంగా ఏడుస్తుంది. నా తండ్రి గారు దగ్గరికి వచ్చారు. మా తండ్రి గారు అంటే మాకు చాలా గౌరవం. ఆయన కూర్చుంటే మేము నుంచొని ఉండేవాళ్ళం అనమాట, అంత గౌరవం. నేను ఒక్కడనే లెక్కలేనట్లుగా ఉండేవాడిని, ఎందుకంటే నేను భయంకరమైన స్థితిలో ఉన్నాను కాబట్టి. దగ్గరికి వచ్చి నాన్న ఒక మాట అడుగుతాను చెప్పన్నారు. ఏంటి నాన్నగారు చెప్పండి అంటే, నువ్వు ఎప్పటికీ బయటకు రావంట, ఒకవేళ బయటకు వచ్చినా నిన్ను కాలి చంపేస్తారట, నిజమేనా అని అడిగారు. ఆ మాటకి భయం వేసింది అనమాట. గుండు స్పీడ్గా కొట్టుకోవడం ప్రారంభించింది. చాలా భయంకరంగా కొట్టుకుంటుంది. నేను బయటికి రాను, ఆ విషయం నాకు తెలుసు, కానీ బయటకు వస్తే కాలి చంపేస్తారంట. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నేనున్నానని చాలా ఆందోళన, భయంతో కన్నీరు కారుస్తూ ఉన్నాను. నా భార్య నా దగ్గరికి వచ్చి, మరి నిన్ను ప్రేమించి నేను నా చెల్లెల్ని, అమ్మని, నా బంధువులందరినీ విడిచి నీ దగ్గరికి వచ్చాను, నేను నీకోసం పేపర్లోని టీవీల్లోని చూస్తున్నారు, నువ్వు మోసగాడివి, నన్ను చాలా అన్యాయం చేసావు, నువ్వు నాకు చాలా ద్రోహం చేసావు, నేను నా తల్లిదండ్రుల దగ్గరికి మరలా నేను వెళ్ళలేను, ఎందుకంటే వాళ్ళని కాదనుకో నీ దగ్గరికి వచ్చాను, అలాగని నీ తల్లిదండ్రుల దగ్గర కూడా నేను ఉండలేను, నా కొడుకునెత్తుకొని గోదట్లో దూకి చచ్చిపోతానని చెప్పి, ఒకవేళ చనిపోయిన నేను ఆపలేను, ఎందుకంటే నేను జైల్లో ఉన్నాను కదా, వాళ్ళు చనిపోవడానికి వెళ్తున్నా, నేను ఆపలేను, నేను గోదాట్లో దూకి చనిపోతాను అని హద్దులు లేకుండా ఏడుస్తున్నారు అన్నమాట, భయంకరంగా. నా తండ్రి ఏడుస్తున్నా, తల్లి ఏడుస్తుంది, నా భార్య ఏడుస్తున్నారు, చాలా భయంకరంగా ఏడుస్తున్నారు. నాకు అనిపించింది వీళ్ళు ఏడుస్తూ ఏడుస్తూ ఎవరో ఒకరు ఎక్కడే చచ్చిపోతారేమో అని నాకు మరి భయం వేసింది. ఎందుకంటే ఏడుస్తూ చనిపోయిన వ్యక్తులు నేను చూశాను, పేపర్లో చదివాను, ఏడుస్తూ ఏడుస్తూ చనిపోయారు, ఏడుస్తూ చనిపోతారేమో అని భయం వేసి వాళ్ళని గసిరి వెళ్ళి చెరసాల్లో కూర్చొని నేను ఒక్కడినే ఏడుస్తూ ఉన్నాను, భయంకరంగా ఏడుస్తున్నాను. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణం నాకు లోనగు, నన్ను ఎవరు విడిపించును అనేటువంటి స్థితిలో, ఒక్కడనే నా దిక్కుమాలినటువంటి స్థితిలో, నా దౌర్భాగ్యపు స్థితిలో నేను ఏడుస్తూ ఉన్నాను. ఒంటరి స్థితిలో, చుట్టూ గోడలు, ఒంటరి స్థితిలో ఉన్నాను. నా సొమ్ము తిన్నవారు కానీ, నా వెనకాలండి నీకు ఎందుకన్నా మేము ఉన్నాం అన్నవారు కానీ ఒక్కరు కూడా నన్ను పలకరించడానికి ఎవ్వరూ నన్ను రాలేదు. ఒక సబ్బు కూడా తీసుకొచ్చి నాకు ఇవ్వలేదు. నా దగ్గర బలం ఉన్నప్పుడు వాడుకున్నారు, డబ్బు ఉన్నప్పుడు వాడుకున్నారు, జలసాలు చేశారు, కానీ ఎవరు నన్ను చూడటానికి రాలేదు. అయ్యో ఎంత అన్యాయం చేశాను నా కుటుంబానికి, ఎంత ద్రోహం చేశాను, ఎంత కీడు తలపెట్టాను వాళ్ళకి. ఇలాంటి బతకటం ఎందుకు, చనిపోవడం బెటరు అంటే ఒక పక్క నుంచి భయంకరమైనటువంటి శోధన. చచ్చిపో, నువ్వు చచ్చిపో, నువ్వు చనిపో, నువ్వు చనిపోతే నీ కుటుంబం కొంతకాలం ఏడ్చి ఊరుకుంటారు, నువ్వు బ్రతికున్నావు అనుకో నిన్ను ఆలోచించుకుంటూ నీ కోసం తలంచుకుంటూ ఏడ్చి చచ్చిపోతారు వాళ్ళు, కనుక నువ్వు చచ్చిపో అని ఆలోచన. అప్పుడు నేను అనుకున్నాను, నా వలన ఎవరికీ ప్రయోజనం లేదు, నాకే ప్రయోజనం లేదు, కనుక చనిపోవడం బెటరు, మరణమే శరణం అని ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. ఖైదీ అంటే చాలా కఠినమైన వాడు, కనుక ఆ చెరసాలలో వంట స్థితిలో చీకటి గదిలో కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. ఇది యథార్థ గాథ ప్రియులారా. చావుని ఎత్తుక్కుంటున్నాను. చచ్చిపోవడం ఎలా, చాలా కరెంటు పట్టుకొని చచ్చిపోవడానికి ఉండదు, ఉరేసుకొని చచ్చిపోవడానికి ఉండదు, అందులో ఫ్యాన్ ఉండదు. ఎలా చనిపోవాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. మరణాన్ని నేను వెతుక్కుని ఉన్నప్పుడు, మరణం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నప్పుడు,
అలాంటి చీకటి సమయంలో భయంకరమైన పరిస్థితిలో యేసు ప్రభు వారు నన్ను దర్శించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం ఒకసారి. త్వరగా బైబిల్ ఉన్నవారు ఆ మాట చదివి సాయం చేయాలని నేను అనుకుంటున్నాను. ఎలా నన్ను దర్శించారు యేసు ప్రభు వారు? యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూసిరి, మరణ ఛాయ ప్రదేశంలో ఉన్నవారు వెలుగు ప్రకాశించను. దేవునికి స్తోత్రం. మరణ ఛాయ కలిగినటువంటి ప్రదేశం మీద ఏం ప్రకాశించింది? వెలుగు ప్రకాశించింది. నేను మరణ ఛాయలో ఉన్నాను, మరణంలో నేనున్నాను, మరణాన్ని వెతుక్కుంటున్నాను. చావుకి నాకు చాలా దగ్గర పోలికలు వచ్చేసాక అలాంటి సందర్భంలో దేవుడు నన్ను ఎలా దర్శించాడంటే, నేను మరణాన్ని వెతుక్కుంటూ ఉన్నాను, ఏడుస్తూ ఉన్నాను, కన్నీరు కాడుస్తూ కుమిలిపోతూ ఉన్నాను. ప్రార్థన చేయడం తెలియదు, యేసు ప్రభు వారి గురించి తెలియదు, ఎవరైనా చెప్పినా వినం. ఏంటంటే చిన్నప్పటి నుంచి హిందుత్వంలో పెరిగాం, విగ్రహారాధనలో పెరిగాం. మా తల్లి ఎన్నో పూజలు పునస్కారాలు చేసింది. కాకినాడ పట్టణం సూర్యనారాయణపురం ఏర్పి కుండి దగ్గర నాగమణి గారు అంటే పెద్ద పేరు మా అమ్మగారు అంటే. ఎందుకంటే మా అమ్మ ఒక దేవత. అక్కడ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సాష్టాంగపడి నమస్కారం చేసేవారు మా అమ్మగారికి. దేవతలను దేవుళ్ళని నిలబెట్టేది మా అమ్మ. కనుక యేసు ప్రభు అంటే ఎవరో తెలీదు, ప్రార్థన ఎలా చేయాలో తెలీదు. ఒక్కడిని ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తూ ఉంటుండగా తెల్లారిపోతూ ఉండేది. ఏడుస్తూ ఉంటుండగా తెల్లారిపోతూ ఉండేది. పెద్దలు అంటారు, నీ దినం ఎప్పుడు తెల్లారుతుందిరా అంటారు. ఎన్నో దినాలు చెరసాల దగ్గర కూర్చొని ఏడుతుంటే తెల్లారిపోయింది. నిన్ను గోతులో పెట్టా అంటారు. జిగటగల దొంగ ఊబిలోనికి నేను వెళ్ళిపోయాను, నన్ను ఎవరో లేవనెత్తలేరు. చచ్చి ఎలా బతుకుతావురా అంటారు. పేరుకి బతుకున్నాను, కానీ నేను చచ్చిన వాడితో సమానంగా ఉన్నాను. నన్ను పనిష్మెంట్ బ్లాక్లోంచి 10 మంది కలిసి ఉన్నటువంటి బ్యాక్లో నన్ను వేసారు. అబ్బా, ఇప్పుడు దొరికింది అవకాశం, ఇప్పుడైతే మనకి ఫ్యాన్ దొరుకుతుంది, కరెంటు దొరుకుతుంది, చచ్చిపోవచ్చు అని గేటు దగ్గర సిగరెట్ కాలుతూ ఆ రాత్రి ఏడుస్తూ ఆలోచిస్తూ ఉన్నాను. అలాంటి సందర్భంలో ఇక రాత్రి ఏదో విధంగా చనిపోవాలనే ఆలోచనలో నేను ఉన్నప్పుడు నాయక్ అనేటువంటి ఒక వ్యక్తి, అతడు కేరళ నుంచి వచ్చాడు. అతడికి తెలుగు రాదు, నాకు తమిళం రాదు. అతడు తెలుగు నేర్చుకొని తెలుగు బైబిల్ చదివి యేసు ప్రభుని నమ్ముకున్నాడు అతడు. దేవునికి స్తోత్రం. చెరసాల్లో ఉన్న ఖైదీల దగ్గరకు వచ్చి మెల్లిగా పక్కన కూర్చొని యేసు ప్రభు కోసం చెప్తూ ఉండి కూడా అతడు అలా చెప్పుకుంటూ రాత్రి మరణాని కోసం ఎదురు చూస్తే ఇంకా చనిపోదాం అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి, అన్నా నీ పేరు వాసే కదా అన్నాడు. అవును అన్నాను. నీ కోసం చెప్పుకుంటున్నారన్నా, ఇన్ని కేసులు ఉన్నాయని. ఎందుకన్నా సిగరెట్లు కాల్చి నీ ఆరోగ్యాన్ని అలా పాడు చేసుకుంటావు? మనం ఇక్కడ రావటానికి కారణం మన పాపమే. మనం పతనమైపోవటానికి కారణం మన పాపమే. మన కుటుంబం నుంచి మనం దూరం అవటానికి కారణం పాపం. మనం బంధించబడటానికల్లా కారణం పాపం. మన హృదయంలో శాంతి సమాధానం లేకపోవటానికి కారణం పాపం. పాపం ఉన్నవాడికి నెమ్మది ఉండదు, శాంతి సమాధానం ఉండదు, ఆరోగ్యం ఉండదు, స్థిరత్వం ఉండదు. ఒక మాట చెప్తాను నేను, నువ్వు వింటానంటే అన్నాడు. చెప్పాను, యేసు ప్రభుని నమ్ముకో అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు భయం వేసింది నాకు. యేసు ప్రభుని నమ్ముకుంటే భయం వేసింది. యేసు ప్రభుని నమ్ముకోవడం ఏంటి అని ఆలోచిస్తున్నాను. యేసు ప్రభుని గురించి చెప్పాడు. అన్న, యేసు ప్రభు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం పాపంలో చనిపోతే జీవితం ముగింపు కాదు, అసలైన జీవితం ప్రారంభించబడుతుంది. నువ్వు పాపంలో చనిపోతే నువ్వు కళ్ళు తెరవగానే నరకంలో ఉంటావు. నువ్వు పాపాన్ని విడిచిపెట్టి దేవుడితో సమాధాన పడి చనిపోతే యుగయుగాలు దేవుడితో ఉంటావు. గనుక ఇప్పుడే నీ పాపాలను ఒప్పుకో, విడిచిపెట్టు. పాపుల కొరకు ఆయన కార్చిన రక్తం నీ పాపాలు కాదు, నీ నీతిమంతుగా తీరుస్తాడు. నువ్వు బయటకు వెళ్ళిపోతావు, నీ కేసులు కొట్టేస్తారు, నువ్వు గొప్పడు అయిపోతావు అని చెప్పను. నీ హృదయంలో శాంతి సమాధానం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, నీకు బతకాలనే ఆశ కలుగుతుంది నీకు. గనుక మనం చనిపోవసరం లేదు అంటున్నాడు. నేను చనిపోతాను అతనికి తెలియదు, కానీ దేవుడు అతనితో మాట్లాడింటున్నాడు. మనం చనిపోవాల్సిందన్నా. మనం ఎందుకు చనిపోవటం? మన కొరకు ఆల్రెడీ ఒక ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన్ని హృదయంలో చేర్చుకుని పాపాలు ఒప్పుకుంటే ఆయన కాచిన రక్తంలో నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా తీర్చి తన బిడ్డగా అంగీకరిస్తాడు. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ప్రార్థించు, మోకరించు, కన్నీరు కార్చు. దేవుడికి నిన్ను అప్పగించుకో అన్నా, నా మాటినన్నాను గెడ్డం అట్టుకొని బతిమాలి ప్రేమగా చాలా విషయాలు చెప్పి వెళ్ళిపోయాడు. ఈ మరణాపేక్షలోంచి
రక్షణాపేక్షలోకి వచ్చాను నేను. దేవునికి స్తోత్రం. ఏ ఆలోచనలు, యేసుని గురించిన ఆలోచనలు. యేసు ప్రభువట పాపం రక్షిస్తాడట, క్షమిస్తాడట అని చెప్పి ఓ పక్క నుంచి ఏడుస్తూ ఉన్నాను. అందరూ పడుకున్నారు, మఠం వేసుకొని కూర్చొని, ఓ యేసు ప్రభువా పాపం రక్షించే దేవుడు వంట అని మొదలెట్టాను. అసలైన కన్నీరు వస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనసు కలగచేయను. దేవునికి స్తోత్రం. దైవ చిత్తానుసారమైన దుఃఖం వస్తుంది. దేవుడి కొరకు జీవించాలి, దేవుడితో సమాధాన పడాలి, దేవుడి దగ్గర వేడుకోవాలి, ఏమైనా సరే నువ్వే నన్ను రక్షించాలి అనేటువంటి మాటలో దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాను. నా ప్రభువా ఎంత ఘోర పాపాలు చేశాను నాయన, నా కుటుంబానికి ఎంత నష్టం తెచ్చిపెట్టాను నాయన. దేవుడు ఎక్కిరించబడడు. మనుషుడా ఏమిత్తునో ఆ పంటే కోయును. నేను కోసిందే నా నెత్తి మీదకి వచ్చింది, నేను చేసిందే నా నెత్తి మీదకి వచ్చింది. నేను లేవలేని స్థితిలో ఉన్నాను ప్రభువా, నీవు తప్ప నాకెవరు దిక్కులేరు, ఆధారం లేదు. నన్ను క్షమించి, నన్ను రక్షించి ప్రభువా. నేను చనిపోవాలనుకుంటున్నాను తండ్రి, కానీ నేను చనిపోవడం నీకు ఇష్టం లేదట. నా కోసం చనిపోయి తిరిగి లేసావట. దయతో నన్ను కనికరించి ప్రభువా. యోబు గ్రంథం 33వ అధ్యాయంలో 26వ వచనంలో ఒక మాట ఉంటుంది. అతడు బతిమాలు కొనగా ఆయన వాణ్ణి కటాక్షించనని ఉంటుంది. యోబు గ్రంథము 33వ అధ్యాయము 26వ వచనంలో, వాడు దేవుణ్ణి బతిమాలు కొని ఎడల ఆయన వాణిని కటాక్షించును. దేవునికి స్తోత్రం. మరి దేవుడిని ఆ రాత్రి నేను బతిమాలుకున్నాను, వేడుకున్నాను నేను. ప్రియులారా, మరి పాపుల కొరకు కార్చినటువంటి ఆయన రక్తములో నా ప్రతి పాపమును కడిగి ఆయన నన్ను నీతిమంతునిగా తీర్చాడు. దేవునికి స్తోత్రం. నేను నీతిమంతుడిగా తీర్చబడ్డానని నేను ఎలా చెప్పగలను? ఆ సూచన ఏంటి అంటే, నా హృదయం తేలికైపోయింది, నా భారం తీసివేయబడింది, నాకు నెమ్మది కలిగింది, నాకు ఒక అభయము, భయపడక నీకు తోడై ఉన్నాను, దిగులు పడక దేవుడినై ఉన్నాను అనేటువంటి ఒక ధైర్యం నాకు కలిగింది. తెల్లారిపోయిన తర్వాత స్నేహితుడు నా దగ్గరికి వచ్చి నా ముఖం చూశాడు. దేవుడు అతన్ని దర్శించాడు, అతను గ్రహించి మరి రాన్నా అని చెప్పేసి లోన మందిరానికి తీసుకెళ్ళాడు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 1500 మంది నుంచి ఇంచుమించుగా ఒక 1800 మంది వరకు ఉంటారు. అనేక గుళ్ళు ఉంటాయి, చర్చ్ కూడా ఉంటుంది. మరి సెంట్రల్ జైలు పాస్టర్ గారు థామస్ ఆచార్య గారు ప్రభుత్వం చేత నియమించబడి ప్రతి ఆదివారం వచ్చి వాక్యం చెప్తూ వెళ్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఆదివారం నన్ను మందిరానికి తీసుకెళ్ళాడు. కూర్చున్నాను, ఎక్కడో మూల కూర్చున్నాను. నేను కూర్చుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దుర్మార్గుడు తన దుర్మార్గ చేత చనిపోవటం నాకు ఇష్టం లేదు, అతడు మనసు మార్చుకొని నా తట్టు తిరుగుటే నాకు సంతోషం అన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక నేను చనిపోవటం దేవునికి ఇష్టం లేదని స్పష్టముగా మాట్లాడాడు. నువ్వు చనిపోవసరం లేదు, నీ కొరకు ఒక ఆయన చనిపోయి నీ పక్షముగా నీ పాపం ఆయన మీద వేసుకొని, నీ శిక్ష ఆయన మీద వేసుకొని, నీ భారం ఆయన భరించి, నీ మరణాన్ని ఆయన పొంది తిరిగి లేచాడు. నీ పాపాలు ఒప్పుకొని నువ్వు ఆయన తట్టు తిరిగి ఆయన్ని హృదయంలో చేర్చుకుంటే నీకు క్షమాపణ, పరిశుద్ధత, యుగయుగాలు దేవునితో ఉండేటువంటి గొప్ప నీకు అనుగ్రహించబడుతుంది అని దేవుని వాక్యం నన్ను దర్శించినప్పుడు దేవుని సన్నిధిలో మరలా మోకరించి కన్నీరు కాచి ప్రార్థన చేసి ఒక తీర్మానం చేసుకున్నాను నేను. ఏమిటంటే, ప్రియులారా, ప్రభా బ్రతికినా చనిపోయినా నీ యొక్క సాక్షిగా నేను జీవిస్తాను తండ్రి. అది లోనున్నా బయట ఉన్నా అని ఒక తీర్మానం నేను చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మరి నా కేసులన్నీ విచారణకు వచ్చినాయి. ప్రియులారా, కోర్టులకు వెళ్తున్నాను. కొత్త ఖైదీలు వచ్చేవాళ్ళు, వాళ్ళకి సువార్త చేసేవాడిని, యేసుప్రభు వారిని గురించి చెప్పేవాడిని. మరి యేసుప్రభు దగ్గర తీర్మానం చేసుకున్న తర్వాత నా మీద పెట్టబడిన 18 కేసుల్లో ఏ కోర్టుకు వెళ్తే ఆ కోర్టులో నా కేసు కొట్టేసేవారు. దేవునికి స్తోత్రం. ఏ కోర్టుకు వెళ్తే ఆ కోర్టులో మర్డర్ కేసు కొట్టేశారు, 307 కొట్టేశారు. ఏ కోర్టుకు వెళ్ళినా కేసు కొట్టేస్తూ ఉండేవారు. విచారణకు వచ్చేది, తీర్పు దినాన్ని కొట్టేస్తూ ఉండేవారు. మనమందరము తీర్పు దినాన్ని ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడవలసినటువంటి ఒక సమయం, ఒక దినం తటాక్షింతది. అలాగా నాకు తీర్పు దినం ఎదురైనప్పుడల్లా నా కేసు కొట్టేస్తూ ఉండేవారు. అలాగా 18 కేసుల్లో 17 కేసులు కొట్టేశారు. దేవునికి స్తోత్రం. ఒకే ఒక కేసు, అధికారుల మీద తిరగబడినటువంటి కేసు, పోలీసు వాళ్ళ మీద తిరగబడిన కేసు ఉంది. అది జడ్జిమెంట్కి వచ్చింది, తీర్పు దినానికి వచ్చింది. తీర్పు దినాన్ని ఎవరు తప్పించుకోలేరు. దొంగ నోటు ఎక్కడైనా తప్పించుకోవచ్చు, బ్యాంకులో దొరికిపోద్ది.
దొంగ బంగారం ఎక్కడైనా తప్పించుకోవచ్చు, కమసాల వాణి యొద్ద దాని నిజ స్వరూపం బయటపడుతుంది. నీ మలిన వస్త్రాలు ఎక్కడైనా తప్పించుకోవచ్చు, సాకల వాణి దగ్గర దాని స్వభావం ఏంటో తేలిపోతుంది. అలాగే జడ్జి గారి ముందు మేము నుంచున్నాం, జడ్జి గారు మమ్మల్ని దగ్గరికి కాకేశారు. మీరు నేరం చేశారని కోర్టు నమ్మింది, మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని అడిగారు. వాళ్ళకున్న బాధలు వాళ్ళు చెప్పుకున్నారు. మా కేసులో ముద్దాయిలు నాకు 2 పిల్లలు, భార్య, నా తల్లిదండ్రులండి, వారికి నేనే ఆధారం. నా వలన చాలా నష్టపోయారు వాళ్ళు. కనుక దయచేసి అయ్యా మీరు మమ్మల్ని కనికరించాలని జడ్జి గారిని అడగడం జరిగింది. జడ్జి గారు కౌంట్లు అయిన ఈశ్వరరావు గారు, ఆయన 2nd ఎడిషనల్ సెషన్ కోర్టు ఆయన, మీరు నేరం చేశారని కోర్టు నమ్మింది కాబట్టి మీలో ఒక్కొక్కరికి 21 సంవత్సరం జైలు శిక్ష విధిస్తున్నానని చెప్పారు. మరి ఏమి వినపడలేదన్నమాట. ఆ మాట చెప్పగలలే. కోర్టులో చాలా మంది ఉన్నారు, నేను విడుదల పొందుతానని. బయట బోల్డ్ మంది వచ్చి నుంచొని ఉన్నారు. నా కుటుంబం, నా ఫ్యామిలీ అందరూ కూడా, బంధుమిత్రులు అందరూ వచ్చి ఉన్నారు. ఒక్కొక్కరికి 21 సంవత్సరం జైలు శిక్ష విధిస్తానని చెప్పగలనే. ఏం అర్థం కాలేదు. నాకైతే ఒక నిరీక్షణ ఉంది, ఒక ధైర్యం ఉంది. దేవునికి స్తోత్రం. హృదయంలో ప్రార్థన చేసుకుంటున్నాను, చెమటలు కారుతున్నాయి, కన్నీరు వస్తుంది. ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభువా 21 సంవత్సరం జైలు శిక్ష విధించావా? ఒక 100 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు వేయాలి ప్రభువా నా పాపాలకి. 21 సంవత్సరం వేసావా? అలాగే ప్రభువా అని బాధపడుతూ దుఃఖపడుతూ ప్రభుకు ప్రార్థన చేసుకుంటున్నాను. ఇటు పక్కన ఉన్న వాళ్ళు సొనుక్కుంటున్నారు. దేవుడు నమ్ముకున్నావు, ఏం జరిగింది నీకు? యేసు ప్రభువుతో అన్నారు, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని తుణీకరించి అపహాసం చేసినట్లుగా నా స్నేహితులు, నా కేసుల ముద్దాయిలు అపహాసం చేశారు. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు మనం ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికమైన మేలు చేసే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. జడ్జి గారి దగ్గరికి కాకేసి, మీకున్న సెక్షన్లు బట్టి, కేసులను బట్టి 21 సంవత్సరం జైలు శిక్ష విధించాను, దీన్ని ఏకకాలంలో రన్ కాంక్రీట్ చేసి 5 సంవత్సరాలుగా మార్చానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అదే జడ్జి గారు రన్ కాంక్రీట్ చేసి 5 సంవత్సరాలుగా మార్చాడు. ఇది ఎలా జరిగింది నా జీవితంలో. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడిన వచనము నా జీవితంలో నెరవేర్చబడింది. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం, ఆయన న్యాయపీఠం మీద కూర్చుండు వారికి తీర్పు తీర్చు నేర్పు ఆత్మగాను, గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టు వారికి పరాక్రము పుట్టుగుంచువాడుగాను. దేవునికి స్తోత్రం. ఎలాగున్నాడు నా పక్షముగా దేవుడు? తీర్పు తీర్చే జడ్జి గారి దగ్గర ఆత్మగా ఉన్నాడు. అదే జడ్జి గారు 21 సంవత్సరాల శిక్ష వేసిన జడ్జి గారు రన్ కాంక్రీట్ చేసి 5 సంవత్సరాలుగా మార్చారు. దేవునికి స్తోత్రం. 500 ఫైన్ వేశారు. 500 కట్టుకునే స్తోమత కూడా లేదు. రాజుల హృదయము నీటి కాలవలే త్రిప్పుదును, తన చిత్తావృత్తి చెప్పున తిప్పుతానని చెప్పి సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ మాటలో ప్రభువారు చెప్పారు. అలాగ రాజుల హృదయం నా కొరకు, నాకు అనుకూలంగా దేవుడు త్రిప్పి 5 సంవత్సరాలు శిక్ష వేసి 500 ఫైన్ వేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి నన్ను పంపించారు. ప్రియులారా, రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్షణ నేర్చుకుంటూ నా ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ మరి నేను దేవుని సన్నిధిలో ఉన్నాను. అలాగ ఉన్నప్పుడు దీన్ని అందరూ కూడా, ఇదేంటి చెప్పాలి? అందరూ నోరు అందరూ చెప్పండి, ఇది పరిశుద్ధ గ్రంథం అని చెప్తున్నారు. మరి దీన్ని చదవాలని ఆశ ఉంది, కానీ నేను చదువుకోలేదు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చదువుకొని దీన్ని పూర్తిగా చదివాను నేను. దేవునికి స్తోత్రం. నా జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతం, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు దేవుడు నాకు బయలుపరిచాడు. యేసు ప్రభువును నమ్ముకోలేనప్పుడు ఒక దినము 10 దినాల్లా గడిచేది. తెల్లారిది మరలా చీకటి అయ్యేది కాదు. చాలా వేదన, చాలా దుఃఖము. ఎప్పుడు చీకటి అవుద్దా? ద్వితీయోపదేశ కాండంలో అంటాడు 28వ అధ్యాయం ఆఖరి వచనాల్లో, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు చీకటి పడతాదా అని గుండుతో నువ్వు బిత్తరపోయి ఉదయం సాయంకాలం కొరకు ఎదురు చూస్తూ ఉంటావు. నువ్వు భయపడుతూ ఉంటావు. ఉదయం సాయంకాలం కొరకు భయపడుతూ ఉంటావు. తెల్లారితే ఎప్పుడు చీకటి అవుతుందా, చీకటి అయితే ఎప్పుడు తెల్లారుతుందని భయపడుతూ ఉంటావు. ప్రభు దగ్గరకు రాలేనప్పుడు అలాగే భయపడ్డాను. ఎప్పుడు చీకటి పడుతుందిరా బాబు, దినం ఎప్పుడు గడుతుందిరా. యేసు ప్రభువుని నమ్ముకొని చదువుకొని బైబిల్ చదివిన తర్వాత బైబిల్ దగ్గర కూర్చున్నప్పుడు అసలు దినం ఎలా తెల్లారేదే కూడా మాకు ఒక దినం సరిపోయేది కాదనమాట. చాలా ఆనందం, చాలా సంతోషము.
పరిశుద్ధ గ్రంథం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుళ్ళలో గడుపుతూ పరిశుద్ధుల సహవాసం చేస్తూ వాయిద్యాలు నేర్చుకుంటూ పాటలు రాస్తూ సంతోషంగా మరి ఆ దినాన్ని గడుపుతూ ఉన్నప్పుడు మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీలకి క్షమాభిక్ష పెట్టారు ప్రభుత్వం వారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఇంచుమించుగా ఒక 300 వరకు ఖైదీలు రిలీజ్ అయ్యారు. యావజ్జీవ కారాగార శిక్ష పడిన వారు సత్ప్రవర్తన పొంది ఉండి వాళ్ళు 10 సంవత్సరాలు చేసి ఉంటే వారిని రిలీజ్ చేయండి అని మరి ప్రభుత్వం వారు ఒక జీవో అమలు చేశారు. ఆ జీవోలో చాలా మంది ప్రభుని నమ్ముకున్న వాళ్ళు విడుదలయ్యారు. మరి గోపి అన్న గుండాబత్తుల గోపి గారు జైల్లో ఉన్నప్పుడు నన్ను ఎంతో ఆదరించాడు, నన్ను ఎంతో బలపరిచాడు. నిజమైన అన్నయ్య, దేవుడు నాకు ఇచ్చినటువంటి అన్నయ్య, నన్ను ఎంతో ప్రేమించాడు. ఇప్పటికీ నన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నేను ఎన్నిసార్లు అన్న మీద కోపపడినా, అన్న మీద సిరాకు పడినా ఆయన మాత్రం నన్ను వదలడు. ఎక్కడైనా సరే నా తమ్ముడు అని చెప్తా ఉంటాడు. నన్ను జైల్లో ఏ రోగం వచ్చినా, ఏ బాధ వచ్చినా వెంటనే మందులు తెప్పించి నన్ను వెంటనే బాగు చేసేవాడు, సరి చేసేవాడు. ఆ అన్న కూడా ఆ జీవులో విడుదలయ్యాడు. అయితే మమ్మల్ని కూడా విడుదల చేస్తామని కాకేశారు. కాకేసి కూర్చోబెట్టి పేర్లు అయి తీసుకున్నారు. రేపు రండి మీరు అన్నారు. వెళ్ళాం, కూర్చున్నాం. మీరు అధికారుల మీద తిరగబడ్డారు కాబట్టి మీకు విడుదల లేదు, మీ బ్లాక్లకు మీరు వెళ్ళిపోండి, మీ సెర్లకు మీరు వెళ్ళిపోండి అన్నారు. ఎందుకంటే మేము అధికారుల మీద తిరగబడ్డాం కాబట్టి మాకు విడుదల లేదని చెప్పారు. మేము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసాం, ప్రభువా నువ్వు విడిపించగా ఎవరు బంధించగలరు, నువ్వు బంధించగా ఎవరు విడిపించగలరు, అది ఎవరి వల్ల అవుద్ది అని మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. పాత ఖైదీలు అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళ స్థానాల్లో మేముండి జైల్లో మరి వాక్య పరిచయం చేస్తూ ఉండేవాళ్ళమే. ఒక వారం రోజులు పోయిన తర్వాత మరి నేను వాక్యం చెప్తూ ఉన్నాను జైల్లో. చెప్తూ ఉన్నప్పుడు మైకులో నా పేరు వినబడతా ఉంది, కొండా శ్రీనివాస్ ఎక్కడున్నా టవర్ దగ్గరికి రావాలని. మైకులో పేరు ఎందుకు కాకెత్తారంటే, ఒకటే వాళ్ళ బంధువులు ఎవరైనా చూడటానికి వస్తే కాకెత్తారు, 2 ఏదైనా గొడవ చేస్తే పనిష్మెంట్ ఇవ్వడానికి కాకెత్తారు. నా అభిమానులు, నా స్నేహితులు మైకులో నా పేరు విని దేటో వాసన్న పేరు పిలుస్తున్నారు, ఏం జరిగిందో అని చెప్పి గబగబా వచ్చి అన్నా నిన్ను మైకులో పిలుస్తున్నారన్నా అంటున్నారు. వాకింగ్ చెప్తున్నాను. ఆ రోజు తెలుసురా వినపడుతుంది, మీరు అలాగ ఉండండి అని చెప్పేసి వాక్యం చెప్తున్నాను. సత్యాన్ని అమ్మివేక కొని ఉంచుకోనమని చెప్తున్నాడు వాక్యం. నా ఆఖరి వాక్యం జైల్లో అది. దేవునికి స్తోత్రం. గబగబా 2 అధికారులు ఫైళ్ళు పట్టుకొని వచ్చారు. కొండా శ్రీనివాస్ అంటే ఎవరని అడిగారు. నేనే సార్ అన్నాను. నీకు విడుదల వచ్చింది, రా బయటకు అన్నారు. దేవునికి స్తోత్రం. నాకు తెలియదు నన్ను విడుదల చేస్తారని. దేవుడు ఆశ్చర్యకాడు. ఆయన చేసిన కార్యాలను చూసి అపరిమితముగా ఆశ్చర్యపోయారట. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమని వచ్చిందంటే, సత్ప్రవర్తన పొందేమని అధికారులు కూడా గుర్తించి ఉంటే వాడిని రిలీజ్ చేయమని జీవో వచ్చింది. అధికారులను కాగేశారు. డిఎస్ గారు ఎదుర్కొంటూ నిలబెట్టారు. నన్ను అడిగారు, మారేవా అని. అయ్యా మారేనయ్యా అని చెప్పాను. సరే నీకు రిలీజ్ వచ్చింది, వెళ్ళి నీ బట్టలు తెచ్చుకో అని అనగానే మరి ఆ శర సంబంధమైన వస్త్రాలను విడిచి విమోచన వస్త్రాలను ధరించుకొని, ప్రియులారా, కత్తి పట్టుకొని వెళ్ళిన నేను పరిశుద్ధ గ్రంథం పట్టుకొని బయటకు వచ్చాను. దేవునికి స్తోత్రం. బయటికి బైబిల్ పట్టుకొని వచ్చాను. జైల్లో కష్టపడ్డాను, పని చేశాను. 1140 రూపాయలు ఇచ్చారు నాకు. ఆ డబ్బులు పట్టుకున్నాను. సర్టిఫికేట్ ఇచ్చారు నాకు. మొత్తం అది నేను సత్ప్రవర్తన పొందిన సర్టిఫికేట్ కూడా ఇచ్చారు నాకు. బయటికి పట్టుకొని వచ్చాను. డబ్బులు ఉన్నాయి, బైబిల్ ఉంది. అయితే నా ఫ్యామిలీ ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. నా భార్య పిల్లల్ని ఎత్తుకుని నన్ను చూడటానికి వచ్చింది. వచ్చి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చింది. రాజుల అమ్మగారు అని ఒక అమ్మగారు ఉన్నారండి, మీ దగ్గరికి రావాలంటే ఆమె డబ్బులు అడుగుతుంటాను అప్పు, ఎప్పుడైనా మీరు ఫోన్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి చేయండి అని నెంబర్ ఇచ్చింది అనమాట. నేను చూస్తే బైబిల్లో ఉంది ఆ నెంబరు. ఆ నెంబర్ తీసి వెంటనే మరి టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేశాను. అలా ఎవరు బాబు అని ఆవిడ ఎత్తింది. మరి నేను కొండా శ్రీనివాస్ అని కామేశ్వర గారు వాళ్ళ భర్తను అన్నాను. బాబు నువ్వు వచ్చేసావు బయటికి, నేను వదిలేశారా? ఆ అడ్రస్కి వేసుకోండి, లెటర్లు వేసుకోండి. నేను వచ్చావు బాబు నువ్వు? వచ్చానమ్మా, నన్ను వదిలేశారు అని. అమ్మ మరి నా ఇంటికి రావాలి, మా ఇల్లు ఎక్కడని అడిగాను. నాకు తెలియదు బాబు అన్నది ఆవిడ. మరి ఎలాగమ్మా, నేను ఎలాగ నా కుటుంబాన్ని ఎలా కలుసుకోవాలి అని నేను అడిగినప్పుడు, బాబు నిన్ను చూడాలని ఉంది, ఒకసారి మా ఇంటికి రా బాబు నువ్వు అని అంది. సరే నేను వస్తున్నానమ్మా అని చెప్పేసి అడ్రస్ చెప్పింది ఆవిడ. ఆమె దగ్గరికి వెళ్ళటానికి
అశోక్ నగరు. నేను బస్సు ఎక్కి వస్తూ ఉన్నాను. నా భార్యతో దేవుడు మాట్లాడే ఆ విషయం ఆవిడకి తెలియదు. ఏమనుకుందంటే అప్పటికప్పుడే రేపు మా ఆయన చూడటానికి వెళ్ళాలి కదా నేను, కనుక రాజులమ్మ గారిని ఒక 500 అప్పు అడుగుదామని చెప్పేసి ఆమె దగ్గరికి వస్తుందట. ఆమె దగ్గరికి వచ్చి, అమ్మగారు నాకు ఒక 500 కావాలండి, నేను మా భర్త దగ్గరికి వెళ్ళాలి చూడటానికి అంటే, ఇప్పుడే మీ ఆయన ఫోన్ చేశాడు వదిలేశారంట అని చెప్పి. నేను నడుచుకొని వస్తుంటే నా భార్య ఎదురైంది. దేవునికి స్తోత్రం. ఎరుగని రీతిగా దర్శించి ఆయన కృప అనేటువంటి పాట ఉంది ప్రియులారా సత్యదేవార్చంలో. ఎరుగని రీతిగా ఆయన కృప దర్శించి నా భార్య నన్ను చూసి సంతోషించి గట్టిగా కౌగిలించుకొని ఎంతగానో ఏడ్చింది. ఎన్నో సంవత్సరాలు ఎడబాసింది కాబట్టి ఏడటం ప్రారంభించింది. ఏడకు, దేవుడు నన్ను క్షమించి రక్షించి నా జీవితాన్ని మార్చాడు. నేను యేసుప్రభుని నమ్ముకున్నా, నా జీవితం మార్చబడింది. నేను కావాలంటే నా ప్రభువుని కూడా నువ్వు పొందుకోవాలి, నా జీవితం మార్చిన ప్రభువు నీకు కావాలని అడిగితే వెంటనే ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించింది. దేవునికి స్తోత్రం. ఇంతకన్నా భాగ్యం ఏముంటుందండి? మీరు మారితే ఇంతకన్నా సంతోషం ఏముంటుంది? 100 కోట్లు ఇచ్చిన దొరకని సంతోషం మీరు మారేరనేటువంటి మాటే నాకు ఎంతో సంతోషం అని నా భార్య ఎంతో ఆనందించింది. మేము కలిసి నా స్నేహితుల దగ్గరికి వెళ్ళాను. ముందుగా నేను నా స్నేహితుల దగ్గరికి వెళ్ళి సువార్త చేశాను. రే ప్రభువుని నమ్ముకోండి, పాపంలో చనిపోతే నరకానికి వెళ్ళిపోతారని చెప్పాను. సాక్ష్యం ముగింపులకు వచ్చాం ప్రియులారా. 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. వాళ్ళు నన్ను ఎగతాళి చేశారు, అపహాసం చేశారు. నువ్వు జైలుకి వెళ్ళావు కాబట్టి ఎవరో యేసు అంటున్నావు, యేసు ప్రభు అంటున్నావు అని ఎటకాలు చేశారు. తిమోతి పత్రిక 1:15 చదివి వాళ్ళకి వినిపించాను. పాపులను రక్షించటానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు అది యోగ్యమైనదని చెప్పాను. వాళ్ళు ఆశ్చర్యపోయారు. నువ్వు చదువుకోలేదు కదా, నువ్వు ఎలాగ చదివి వినిపిస్తున్నావని నన్ను అడిగారు. యేసయ్య నాకు చదువుని ఇచ్చాడు, యేసయ్య నాకు మారు మనసు ఇచ్చాడు, పరిశుద్ధమైన జీవితం ఇచ్చాడు. నా స్నేహితులారా కలిసి ఎన్నో పాపాలు చేసాం గనుక మీరు ఆ పాపంలో చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మీరు ప్రభువుని నమ్ముకొని ప్రభువుతో తిరగండి అంటే వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించారు. దేవుని స్తోత్రం. ఏ స్థలంలో అయితే దుర్మార్గుడిగా జీవించానో అదే స్థలంలో వాళ్ళందరినీ పోగేసి ఒక కూటాన్ని నేను పెట్టాను. మరి ఆ కూటం పెట్టకముందు నాకు బాప్తీసం ఇచ్చారు, నాకు నా భార్యకు బాప్తీసం ఇచ్చారు. పాపం నుంచి, శాపము నుంచి, నరక శిక్ష నుంచి, జన్మ కర్మ పాపము నుంచి, పాపంలో వచ్చేటువంటి జీతం నరక శిక్ష నుంచి యేసు ప్రభు తన రక్తములో నీకు విజయాన్ని ఇచ్చాడు, విడుదల ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు. గనుక ఇక నుంచి నీ పేరు శ్రీనివాస్ కాదు, దేవుని రక్తంలో నీకు జయము కలదు కాబట్టి నీ పేరు జైపాలని పెట్టారు. దేవునికి స్తోత్రం. నా పేరు జైపాలని పెట్టారు. ఆ బాప్తిసం తీసుకొని జైపాలుగా పేరు మార్చబడి నేను కూటం పెట్టాను. చాలామంది వచ్చారు. మా తల్లిదండ్రులు కౌరు పెట్టాను, రే వెళ్ళి మా అమ్మ నాన్న తీసుకురాని రండి. మా అమ్మ ఒప్పుకోలేదు. వెళ్ళండిరా మాకు చెప్పారు. వాడు మారడం ఏంటి, మేము నమ్మటం ఏంటి అంది. మేము నమ్మం. ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను ఆడి కోసం, ఎన్నో కోర్టులు, పోలీస్ స్టేషన్లకి. ఆడి కోసం తిరగని కోర్టు లేదు, స్టేషన్ లేదు. జైలు దగ్గర తిండి తిప్పలు లేకుండా తిరిగిన దినాలు ఉన్నాయి. ఆడి మారే నాకు చెప్తారు ఇట్రా. బతిమాలు తీసుకురమ్మని చెప్పాను. బతిమాలుకొని తీసుకొచ్చారు మా అమ్మగారు, నాన్నగారిని, మా బంధువులందరినీ. కాకినాడ పట్టణంలో చిన్న కూటం పెట్టి ఇలా నిలబడి నేను నా సాక్ష్యాన్ని చెప్తున్నాను. దూరంగా ఎక్కడో నా తల్లిదండ్రులు కూర్చున్నారు కుర్చీ మీద. నేను మారాలని, మంచి వ్యక్తిగా ఉండాలని, మార్పు చెందాలని నా తల్లి ఎన్నో పూజలు, పునస్కారాలు, ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు చేసింది. నేను మారాలని కోర్టు శిక్షించింది. నేను మారాలని పోలీసు వారు కోటింగ్ ఇచ్చారు. నేను మారాలని జైలు నన్ను కఠినంగా బంధించింది. జైలు నన్ను మార్చలేదు. పోలీసు వారు ఇచ్చిన కోటింగ్ నన్ను మార్చలేదు. కోర్టు విధించిన శిక్ష నన్ను మార్చలేదు. నా తల్లి చేసిన పూజలు, పునస్కారాలు, ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు నన్ను మార్చలేదు. నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేసిన యేసు ప్రభు ప్రేమే నన్ను మార్చిందని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు జీవం కలిగిన దేవుడు అని చెప్పడానికి నేనే సాక్ష్యం. ఎన్నో సాక్ష్యాల ఆధారాలు ఉన్నాయి, కానీ నేనే సాక్ష్యం. నా ప్రియులారా, మీ కళ్ళ ముందు నేను తిరిగాను. యేసుగాక నన్ను ఎవరు మార్చారు? మీరు చెప్పండి. నా జీవితం ఏంటి మీ అందరికీ తెలుసు. యేసు నా జీవితాన్ని మార్చాడు. నేను మారు మనసు పొందాను. బ్రతుకుచున్నది నేను కాదు, నా యందు క్రీస్తే నాకు పరిశుద్ధమైన జీవితం ఇచ్చాడు. నా కళ్ళు కడిగాడు, నా మాటను కడిగాడు, నా చూపును కడిగాడు, నా ప్రవర్తన కడిగాడు. రాతి గుండె నాలోంచి తీసివేశాడు. ఆయనకి ఇష్టమైన హృదయాన్ని నాకు అనుగ్రహించాడు ప్రభు. ఇప్పుడే మీరు ప్రభువుని నమ్ముకోండి.
మోక్ష మార్గంలో ప్రవేశించండి అని సాక్ష్యం చెప్పినప్పుడు నా తల్లి తులుక్కుపడి లేచింది. అక్కడ లేచి మా నాన్నగారు చేయి పట్టుకొని నా దగ్గరికి వచ్చింది. ఆశ్చర్యంగా చూసింది, బుళ్ళుమని ఏడ్చింది. ఒరే, నిన్ను మారాలని ఎన్నో పూజలు పునస్కారాలు చేశానురా, ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఎవ్వరు ఏ దేవుడు నిన్ను మార్చలేదు, ఎవరు యేసు ప్రభు నిన్ను మార్చాడు అంటున్నావు, నీకులాంటి దుర్మార్గుని మార్చాడంటే ఆయన చాలా గొప్ప దేవుడు అయి ఉంటాడు రోయ్, గనుక ఇక్కడి నుంచి నీ దేవుడే నా దేవుడు అని చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నాకు నిజమైన ఆనందం, నిజమైన సంతోషం. ఏ తల్లి అయితే నన్ను గురించి దుఃఖపడిందో, ఆవేదన చెందిందో, కన్నీరు కార్చిందో, చెరసాల ముందుకు వచ్చి అయ్యో నా కొడుక ఎందుకు నీ జీవితం ఎలాగైపోయిందని ఏడ్చిందో, అదే తల్లి నేను కలిగినటువంటి దేవుడిని అదే సమయంలో నమ్ముకుంది. దేవునికి స్తోత్రం. నేను ఆనందించిన ఆనందం అది ఎవరికి తెలియదు, అనుభవించి నాకు తెలుసు. అలాగే నా ప్రభు నన్ను రక్షించుకుని నా కుటుంబాన్ని, నా తల్లిదండ్రులను, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను, నా స్నేహితులందరినీ కూడా మరి సువార్త ద్వారా ప్రభు రక్షించుకున్నాడు. అలాగని ప్రియులారా, మరి నేను రక్షించబడి విడుదల పొంది విమోచన పొంది దేవుని పరిచర్య చేస్తూ సాక్షిగా జీవిస్తూ ఆయా స్థలాల్లో, జిల్లాల్లో, రాష్ట్రాల్లో నేను ముందుకెళ్తూ ఉన్నాను. నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ఇలాగ నేను ముందుకెళ్తూ ఉన్నాను. 2 విషయాలు చెప్తాను. నా జీవితంలో వెళ్తూ ఉన్నప్పుడు మరి సాక్షిగా మరి దేవుని యొక్క పక్షంగా నేను జీవిస్తున్నప్పుడు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయని కాకినాడ పట్టణంలో మేమందరం కూడా నిరసన తెలిపాం. ఇంచుమించుగా ఒక 20,000 మంది క్రైస్తవులందరూ కలిసి మెక్లారన్ గ్రౌండ్లో పెద్దలందరూ కూడా ఒక మీటింగ్ పెట్టారు. నేను కూడా జెండా పట్టుకొని క్రైస్తవుల మీద దాడులు ఆపాలని మరి మేము తిరుగుతూ ఉన్నాం. మీటింగ్లో నేను పాల్గొన్నాను. మిట్ట మధ్యాహ్నం 3:30 టైం అవుతుంది. చాలా బళ్ళు స్టాండ్లో పెడుతున్నారు. ఒక ఆయన టక్ చేసుకొని, బ్లాక్ ప్యాంట్ వేసుకొని, వైట్ షర్ట్ వేసుకొని, టక్ చేసుకొని, బండి ప్లేస్ లేక బండి స్టాండ్ వేసి ఆ బండికి జారబడి నుంచొని వింటున్నాడు ఆ మీటింగ్. ఆయన పేరు నాకు బాగా గుర్తు, సమూయేల్ విక్టర్ ఆయన పేరు. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా అదే. ఆయన పేరు సమూయేల్ విక్టర్. ఆయన దగ్గరికి నేను గుర్తుపట్టి ఆయన దగ్గరికి వెళ్ళాను. అండి మీ పేరు సమూయేల్ విక్టరే కదండి అన్నాను. అవునయ్యా అన్నాడు. మీరు లాయర్ గారు కదండి అన్నాను. అవునయ్యా అన్నాడు. ఇంతకీ నువ్వెవరు అన్నాడు. మీకు కొండా శ్రీనివాస్ తెలుసండి అని అడిగాను. కొండా శ్రీనివాస్ నాకు తెలియకపోవడం అంటే అతను కేసులు వాదించింది నేనే. అతనికి 18 కేసులు, అతనికి 21 సంవత్సరం జైలు శిక్ష పడింది, ఇంకా కేసులు ఉన్నాయి. అతడు బయటికి రాడు, అయిపోయింది అతని జీవితం అన్నాడు. ఆ కొండా శ్రీనివాస్ నేనే సార్ అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆశ్చర్యపోయి యేసు ప్రభు గొప్పవాడని చెప్తారు, కానీ ఆయనలో ఉన్న గొప్పతనం నిన్ను బట్టి నాకు అర్థమైంది. నేను పుట్టు క్రైస్తవుండ్రా బాబు, కానీ చట్టాలు మార్చలేదు, నిన్ను జైలు మార్చలేదు, యేసయ్య మార్చాడు అని చెప్పి ఆయన అక్కడ దిద్దుకున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఆశ్చర్యపరిచాడు. అపరిమితముగా ఆశ్చర్యపరడి అని మన వాక్యం చదివాం. అపరిమితముగా. మరి నేను ఇక్కడ ధవళేశ్వరంలో సాక్ష్యం చెప్తూ ఉన్నాను. నా పక్కన ఒక చీఫ్ గెస్ట్ ఒక ఆయన కూర్చోన్నాడు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. నేను సాక్ష్యం చెప్తున్నాను ధవళేశ్వరంలో. చెప్పినప్పుడు ఆయన లేచాడు. బాబు కొంచెంసేపు అలా కాపు, నువ్వు ఆ మైక్ ఇలాగే తీసుకున్నాడు. ఎవరైనా తీసుకుంటారు ఇలాగ మైకు? ఎవరు తీసుకున్నారు? ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకున్న మైక్ ఎలాగే అన్నాడు. నేనేమైనా తప్పు చెప్పానా లేకపోతే ఏమైనా తొందరపడ్డానా అని మైక్ ఇచ్చాను. ఆయన చాలా ఒక ఉన్నతమైన అధికారం అనమాట ఆయన. ఆ మైక్ తీసుకొని కొండా శ్రీనివాస్ అంటే నువ్వా అని అన్నాడు. నేనే అన్నాను. తునిలో తప్పించుకున్నది నువ్వేనా, తప్పించుకొని పారిపోయింది నువ్వేనా అని అడిగారు. అవును సార్ నేనే అని చెప్పాను. ఆయన ఏమన్నాడంటే, నిన్ను నాకు ఇంత దగ్గరగా చూపించిన దేవునికి స్తోత్రం అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను చంపేయాలి అనుకునే వ్యక్తులు నేనొక్కడని చెప్పాడు ఆయన సీఏ గారు. ఆ సీఏ గారే మన అమలాపురం పాలకొల్లుకి, నరసాపురం పాలకొల్లుకి డిఎస్పీగా వచ్చారు. డిఎస్పీ జాన్సన్ రాజు గారు తెలుసా ఎవరికైనా? మనకి ఇక్కడికి వచ్చారు ఆయన డిఎస్పీ మరి జాన్సన్ రాజు గారు. నా సాక్ష్యం ఆయన చెప్పారు. మరి ఇతడు ఇలాగ తప్పించుకొని వెళ్ళిపోతుంటే మాకు ఆర్డర్ వచ్చింది ఇతన్ని దొరికితే కాల్చేయమని అని సాక్ష్యం చెప్పాడు. అలాగని ప్రియులారా, మరి దేవుడు మరి నీచుండైన నన్ను, ఎవరికి అక్కరకరానటువంటి నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను
నేను చనిపోయి చాలా దినాలైంది, చాలా సంవత్సరాలైంది. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్న నన్ను, ఇలాంటి పరిశుద్ధుల మధ్యలో నుంచోటానికి, మాట్లాడటానికి కూడా అర్హత లేని నన్ను యేసు ప్రభు తన రక్తంలో నా పాపములను కడిగి నన్ను నీతిమంతునిగా తీర్చి ఇదిగో మీ మధ్యలోనికి ఇలాగ సజీవ సాక్షిగా నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం. నా జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చడా? నన్ను స్వస్థపరిచిన దేవుడు నేను స్వస్థపరచడా? నా కుటుంబాన్ని కట్టిన దేవుడు నీ కుటుంబాన్ని కట్టడా? నా ద్వారా అనేకులను దేవుడి దగ్గరికి నడిపించిన దేవుడు నీ ద్వారా అనేకులను నడిపించడా? నన్ను జయోత్సాహముతో ప్రతి స్థలములో ఊరేగిస్తున్నటువంటి దేవుడు నిన్నెందుకు ఊరేగించడు? నిన్నెందుకు వేడుకగా చేసుకోడు? ఇంకా ఎవరైనా రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటే ఇప్పుడే ఈ క్షణమే ప్రభువుని మీ సొంత రక్షకుడు అంగీకరించండి. ఈ సాక్ష్యం మీ హృదయాల్లో ముద్రించుకొని ఎరగని వారికి, ఇంకా పాపంలో ఉన్న వారికి ఆ సాక్ష్యాన్ని పంచండి ప్రియులారా.